దేవుని బిడ్డలారా, మహోన్నతుడైన దేవుని నామముకు సమస్త మహిమ ఘనత కలుగును గాక. ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ప్రేమించి మరి ఒక దినం ఇచ్చి మహోన్నతుని స్తుతించుటకు, ఆయనను ఘనపరచుటకు, ఆయన యొక్క వాక్యములు తెలుసుకొని ఆయన సన్నిధిలో విధేయులుగా ఉండుటకు ఆయన మనకిచ్చిన గొప్ప కృపను బట్టి మనము దేవుని సన్నిధిలో విధేయులు ఉందాం. మనమందరం మన బైబిల్ గ్రంథం నుంచి యెషయా రాసిన గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనము 5వ వచనం చదువుకుందాం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనము అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆమె ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, కృపగలిగిన ప్రభువా, మహోన్నతుడా మీకు వందనాలు, శక్తివంతుడా మీకు వందనాలు. దయతో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసి నైనా వాక్యంలోని మరవలోకి తెలియజేసి అయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసి మాకు విడుదల కలిగించి మీరు సిలువలో చిందించిన రక్తము ద్వారా మాకు విడుదల, పాప పరిహారం కలిగించేసి మీ బిడ్డలుగా చేసి పరిశుద్ధమైన జీవితం జీవించేవారిగా, ఆ నిత్య రాజ్యములకు వారసులుగా, ఆ జీవ కిరీటం పొందుకునేవారిగా నన్ను మమ్మల్ని చేయమని యేసునామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. నిశ్చయముగా, ఇందులో అసలు మరో మాట లేనే లేదు. ఆయన ఏ పాపము చేయకపోయినను, ఏ దోషము లేకపోయినను, ఆయన యందు ఏ అపరాధము కనబడకపోయినను ఆయన మన రోగములను భరించెను. మన రోగములను భరించి మన వ్యసనములను ఆయన వహించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన శిలువలో పొందిన మరణమును మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో ఒక వ్యక్తి కొరకు ఇంకో వ్యక్తి ఎవరు మరణం చెందేవారు లేరు. కానీ లోకమంతటిని ప్రేమించిన మహోన్నతుడైన దేవుడు లోకమందరూ రక్షించబడాలని, జనులందరూ పరిశుద్ధపరచబడాలని, జనులందరూ ఆయన వలె పరిశుద్ధంగా జీవించాలని, జనులందరూ ఆయన వలె ఉండాలని ఆయన మనలను ప్రేమించుటను బట్టి ఆయన ఎంత శ్రమ పడినాడంటే నీకు నాకు ఉన్న రోగములను ఆయన భరించాడు, మన వ్యసనములు ఆయన వహించాడు, మన పాపములను ఆయన వీపు మీద తీసుకున్నాడు. ఎలాంటి వీపు అంటే వీపంతా దున్నబడిన వీపు, అనేక కోడా దెబ్బలతో చీలిన వీపు మీద మన పాప భారమును ఆయన భరించినాడు. జాగ్రత్తగా వినండి ప్రియమైన బిడ్డలారా. మీరు అనుకుంటూ ఉంటారు యేసుక్రీస్తు వారు ఏదో సిలువ మరణం పొందారు, ఆయన చనిపోయారు. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. చిన్న గాయమైతేనే మనము తట్టుకోలేమి, చిన్న బాధ కలిగితేనే తట్టుకోలేమి. అలాంటి వీపు మీద వీపంతా పగిలిపోయి దారులు కట్టి రక్తం కారేటట్టు వీపంతా కొరడాలతో కొట్టబడి దున్నబడింది. నాగటి చాళ్ల వలె ఆయన వీపు దున్నబడింది. ఆయన కొట్టిన కోడాలకి గాలముల వలె ముళ్ళున్న ఇనప తీగలు. ఆ ఇనుపు ఏం చేసినాయంటే ఆయన కొట్టి ఇలా లాగుతూ ఉంటే శరీరం అంతా చీరిపోయింది. భరించలేము. లాగుతూ ఉంటే ఆయన ఎలా భరించినాడో మనం చూడలేము. ఓ ఎంత ఆయన నోరు తెరిచి అబ్బా అని పలకలేదు. ఆయన ఎలాంటి ప్రేమ అంటే నోరు తెరవని ప్రేమ, నోరు తెరవని ప్రేమ. ఆయన మౌనంగా మన శిక్షను భరించినాడు, మన దోషములను భరించినాడు. అన్ని దెబ్బలు కొట్టి ఒళ్ళంతా రక్తసిక్తమై రక్తం కారిపోతున్నా అది చీరుతూ ఉంటే అబ్బో అసలు ఊహించలేని ఆ బాధను మనం వర్ణించలేము.
మన నోరు చాలు, మన హృదయం చాలు, మన గుండెలు పగిలిపోతాయి. శీలనాశన అంత భయంకరమైన బాధను ఆయన నీ కొరకు నా కొరకు భరించినాడు. ఎందుకో తెలుసా? నీవు నీ పాపమును విడిచిపెట్టాలని, నీ దోషమును విడిచిపెట్టాలని, నీ అపరాధమును విడిచిపెట్టాలని, నీ పాప బ్రతుకును విడనాడాలని, నీ విచార బ్రతుకును విడనాడాలని, నీ నరహత్య గుణాన్ని విడిచిపెట్టాలని, నీ బూతులు తుట్టే గుణాన్ని విడిచిపెట్టాలని, నీ దొంగలాగా బ్రతికే గుణాన్ని విడిచిపెట్టాలని, నువ్వు యథార్థవంతుడు కావాలని, కేవలం నిన్ను ప్రేమించడం బట్టి, నిన్ను ప్రేమించడం బట్టి శీలకమాషి కాశిషార ఆ మహోన్నతుడిని యేసుక్రీస్తు ఇంత బాధను భరించడం రియాశల ఎనడన్నా ఆలోచించావా? హిమోషల్లాగా ఎప్పుడన్నా ఆలోచించావా? నీ హృదయం తెరువు, నీ కళ్ళు తెరువు. ఆ సిలువను చూడు, ఆ సిలువ మీద ఆయన ఎంత బాధ భరించినాడు. కృష్ణ ఆ సిలువ మోస్తూ ఆయన శ్రమలు అనుభవించినాడు. దున్నమైన వీపు మీద ఓ ఆ కొయ్య సిలువను ఆయన భుజం మీద పెడితే అయ్యో రక్తం కారిపోతుంది, శరీరం అంతా దున్నబడింది. ఎక్కడ చూసినా గాయమే, ఎక్కడ చూసినా రక్తశక్తమే. ఆ రక్తం మీద ఆయన మీద సిలువ పెట్టిన ఆయనకి మోసే ఓపిక లేదు. అయినా కొడుతున్నారు, కోడాలతో కొడుతున్నారు, ఆయన హింసిస్తున్నారు. రానువారు బూటు కాళ్ళతో తన్నుతున్నారు, నడవలేకపోతే అన్నని ముందుకు పడిపోయినారు. ముందుకు పడిపోతే లేవమని గడ్డం దగ్గర కాలుతో లేపుతున్నారు. ఎంత భయంకరమైన బాధ, ఎంత భయంకరమైన అవమానము, ఎంత భయంకరమైన హింస. ఆయన ఏమన్నా దోషం చేశారా? ఆయన ఏమన్నా పాపం చేశారా? ఆయన ఏ అపరాధం చేశారని ఇంత శిక్ష ఆయన భరించాలి. అది నువ్వు భరించాలి, నువ్వు భరించాలి, నువ్వు భరించాలి. నీకు వంశాల నీ కొరకే ఆయన సిలువను భరించినాడు. దీని భాషనే ఎప్పుడైనా ఆలోచించావా సహోదరా? ఎన్నడైనా ఆలోచించావా? ఎప్పుడైనా నీ జీవితంలో ఆలోచించావా? అయ్యో నా కొరకు ఆయన ఈ విధమైన శ్రమలు పొందారు, ఎవరు నా కొరకు ఇలా బాధలు పడతారు? నా అన్న సహాయం చేయడు, నా తమ్ముడు సహాయం చేయడు, నా తల్లిదండ్రులు చేయలేరు, నా అక్కదమ్ములు చేయలేరు, ఎవరు చేయలేరు. నేను కాలుస్తూ ఉంటే ఎవరొచ్చి నిలబడతారు? నేను కట్టితో మొక్కలు పడుతుంటే ఎవరొచ్చి నన్ను, నా తమ్ముడు వద్దు నన్ను నరకమని ఎవరనగలరు? ఎవరైనా అంటారండి? ఎవరైనా అన్నారా? ఆ కొడా దెబ్బలు మనకు తగలాలి. ఆయన అంటున్నాడు, నన్ను కొట్టండి. వీరికి కాదు కావాల్సింది, కేవలం నీ పాపం భరించడానికి ఆయన దెబ్బలు తిన్నాడు. పిలాతు అధికారి న్యాయాధిపతి అంటున్నాడు, ఈయన యందు నేను ఏ దోషము కనుగొనలేదు. దోషరహిత అయిన వాడు, పాపము లేనివాడు, ఎలాంటి అపరాధం లేనివాడు. మీ కొరకు అపరాధిగా ఎంచబడ్డాడు, మీ కొరకు అపరాధిగా ఎంచబడ్డాడు. ఎప్పుడైనా నీ హృదయంలో ఆలోచించావా? ఎప్పుడన్నా ఆయన గురించి జ్ఞాపకం చేసుకున్నావా? ఎప్పుడన్నా అయ్యో నా కొరకు, నా పాపముల కొరకు ఒక వ్యక్తి మరణించినారే, ఆయన దేవుని కుమారుడైంది, నరుడిగా ఈ లోకంలోకి వచ్చినాడు. ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ ఆయన ప్రేమించినాడు, అందరినీ సమానంగా ప్రేమించినాడు. ప్రేమించి ఎంతటి పాపినైనా రక్షించాలని, పాప స్థితి నుంచి వారికి విడుదల కలిగచేసి వారందరినీ పరిశుద్ధులుగా ఆయన వల్లే మార్చాలని ఈ శలవరకాశోనికమరు అంత బాధలు భరించి ఆయన రక్తము చిందించినాడు. ఆ శిలువలో చిందించిన రక్తమే రీమోర్షణ ఈ దినమున నీకు విడుదల ఇచ్చేది. ఆ శిలువలో చిందించిన రక్తమే నీకు ఈ దినమున విడుదల ఇచ్చేది. నువ్వు ఎప్పుడైనా గమనించావా? అయ్యో నాకు విడుదల కలగాలి అంటే వేరే మార్గమే లేదే. ఆయన శిలువలో చిందించిన రక్తమే, ఆయన చేసిన బలియాగమే, ఆయన చేసిన చిందించిన రక్తమే ఈ విషయాలు కలగసలా. ఇదిగో నాకు విడుదల కలుగజేస్తుంది. వివశలా ఆయన ఏం తప్పు చేయలేదు, ఏ పాపం చేయలేదు. ఎలాంటి వాడంటే దేవుని సన్నిధిలో లేత మొక్క వలె ఎదిగినవాడు ఆయన.
నీ వర్షిల ఎన్ని మోములు మోసిన మొక్క వలనే అతడు ఆయన ఎదుట ఇద్దరికేను అలశీరే వర్షాలకర. ఇదిగో లేత మొక్కలను ఎండిన భూములు మొలిచిన మొక్కలను ఆయన ఎదుట పెరిగాను, తండ్రి ఎదుట పెరిగిన ఆయన క్షీరవర్షల. ఆయనకి స్వరూపమైన లేదు, సొగసైనను లేదు. ఆయనకి ఏం కనపడతల్లా, అంత రక్తశక్తమే కనపడుతుంది. ఇంకేం స్వరూపం కనపడుతుంది, ఆయనకి ఇంకేం సొగసు కనపడుతుంది. ఎందుకు ఆయన సొగసు అంతా, ఆయన స్వరూపం అంతా, ఆయనకున్న రూపమంతా నీ వర్షి కావాలి తీరువు కాశారా. నీ పాపముల కొరకు, నీ దోషముల కొరకు, నీ అపరాధముల కొరకు ఆయన పణంగా పెట్టినారు, ఆయన పణంగా పెట్టినారు, ఆయన పణంగా పెట్టినారు. నువ్వు ఎన్నడన్నా ఆలోచించవా? నీ కొరకు అలా ప్రాణమును పణంగా పెట్టిన వారు ఎవరైనా ఉన్నారా? ఎవరైనా నిన్ను ఆదరించేవారు ఉన్నారా? ఎవరైనా అలా ఉన్నారా? అంతేకాదండి, ప్రజలందరూ కలిసి ఆయన్ని సిలువేయండి, 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 ఈయన వద్దు, ఈయనకన్నా బందిపోటు దొంగ మేలు, బందిపోటు దొంగ మాకు కావాలి, బందిపోటు దొంగను విడిచిపెట్టండి, ఈయన విడిచిపెట్టొద్దు, ఈయన విడిచిపెట్టొద్దు. ప్రజలందరూ ఏకగ్రీవంగా ఆయనను తృణీకరించారు. అందరూ కలిసి ఆయన్ని తృణీకరించారు. ప్రజలందరూ ఆయన తృణీకరించిన వాడు. అతడు తృణీకరింపబడినవాడాయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడుగాను, వ్యసనాక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనుషులు చూడనొల్లని వానిగాను ఉండేను. ఈ వర్షాలు ఈ వర్షం మనకు జ్ఞాపకం చేసుకో. ఒక వ్యక్తిని చూడనొల్లని వ్యక్తిగా చక్కని స్వరూపము కలిగిన వాడు. ఆయన ఎలాంటి వాడో తెలుసండి? నాకు నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లో అతి సుందరుడు, 10,000లో అతి సుందరుడు. ఈ దినాన నీ కొరకు సిలువ వేయబడ్డాడు. ఈ దినాన ఆయనకు స్వరూపము లేదు, సొగసు లేదు, ఆయన స్వరూపం లేదు, సొగసు లేదు. నీ కొరకు తృణీకరింపబడినవాడు ఆయన, నీ కొరకు ఆయన కొట్టబడ్డాడు, మనుషుల చేత విసర్జింపబడినవాడు ఆయన. ఈ వర్షంలో మనుషుల కొరకు అందరు కలిసి ఆయన విసర్జించారు. ఈ రోషాల ఈయన మాకొద్దు, ఈయన సిలువేయండి, కానీ బందిపోటు దొంగ బరబ్బాని విడిచిపెట్టండి. మనుషులు నీతిని ప్రేమించరు. ఈ దినము కూడా మనుషులు నీతిని ప్రేమించరు, సత్యమును ప్రేమించరు. ఎందుకు యేసుక్రీస్తును మనుషులు వెంబడించలేకపోతున్నారు? ఈ రకభాషణ. మనుషుడు నీతిని ప్రేమించడు, మనుషుడు సత్యమును ప్రేమించడు. మనుషుడికి ఏమి కావాలి అంటే వాడి సౌఖ్యము కావాలి. వాడి సౌఖ్యం కోసం బందిపోటు దొంగలను, నరహత్య చేసేవాడిని, మనుషులు మోసం చేసేవాడిని, మనుషులు అన్యాయం చేసేవాడిని, మనుషులు చంపే నరహంతకుడని వారు కావాలని కోరుకుంటాడు. కానీ నిన్ను ప్రేమించి నీ కొరకు రక్తం కార్చి నీ పాప భారం అంతటిని మోసి తిరిగి రెక్కబోచాలా ఆ సిలువలో రక్తం చేత నీకు విడుదల ఇచ్చి నీవు నీకాలబాకర్చేశాను మగా నేను పరిశుద్ధుడిగాను సత్యవంతుడిగాను చేసే ఆ మహోన్నతులైన దేవుని జ్ఞాపకం చేసుకోకి మర్చిలేక ఏం చేస్తున్నావు ఇది నాన్న? ఎలాంటి జీవితం నువ్వు జీవిస్తున్నావు? క్షేమరాశిన నువ్వు అనుకుంటున్నావు నువ్వు చాలా బాగున్నాను అనుకుంటున్నావు, నేను చాలా ఆనందంగా ఉన్నాను, సౌఖ్యంగా ఉన్నాను, సంపాదిస్తున్నాను, బాగాను. జీవరాశిల దీని బోకానయ్య బాగా చెరువు లీక ఆశల నీటి బుడగ వంటి జీవితం అనేది అడవిలో పోయి అడవి పువ్వు వంటి జీవితం అనేది కుమ్మరికి అలాంటి జీవితం కలిగిన నీవు సూర్యుడు వచ్చిన వెంటనే పువ్వు వడిలిపోయి రాలిపోతుంది. శని మరణ కొంచెం గాలి కొడితే అది ఎక్కడికి వెళ్ళిపోయిందో దాని స్థానమును తిరిగి బస్సలేక మనకి తీకు పురుష నువ్వు వెళ్తూ ఉంటావు, ఏదో అపాయం జరిగింది, ఏదో గుద్దేసింది, చచ్చిపోతావు. క్షీణ భవిష్యత నీకు తెలుసా నువ్వు ఎక్కడ ఉన్నావు? విమర్శలకనా నీవు గ్రహిస్తున్నావా? నువ్వు రోడ్డు మీద పడి ఉన్నావని నీకు తెలుసా? ఇదిగో జనులందరూ నేను చూసి అయ్యో అయ్యో అంటున్నారని నీకు తెలుసా? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? మళ్ళీ నువ్వు లేచి బ్రతకగలవా? చేయలేక వర్షాల జాగ్రత్త. అడవి పువ్వు చాలా పొద్దున్నే చూస్తే తెల్లగా పూసింది, మంచు పడుతుంటే ఆ మంచు దాని మీద పడి చక్కగా నెగిలాడుతూ ఉంటుంది. కొద్దిసేపు ఎండ రాగానే మెల్లిమెల్లిగా ఇలా ఉండ పువ్వు ఇలా 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 పులిసిపోయింది. ఆ తర్వాత మధ్యాహ్నం అటు మన గాలి కట్టేసరికి చెట్టు నుంచి విడిలిపోయి రాలిపోతుంది. ఈ వర్షాలు వర్షాలు నీ జీవితం అది, నీ జీవితం అది.
నీ జీవితం అదే, జ్ఞాపకం చేసుకో. అలాంటి స్థితి నుంచి నీకు విడుదల కలుగుతుంది. అలాంటి స్థితి నుంచి నీకు విడుదల కలిగేటికి యేసుక్రీస్తు వారు రక్షణ. ఇది పక్షాల అవకాశం. నువ్వు అనుకోవచ్చు సౌఖ్యంగా ఉన్నాను, నాకేం అపాయం రాదు, నాకు ముందు 10 మంది వెనక 10 మంది ఉన్నారనుకుంటున్నావేమో. జైలు ఆచారం ఇవి కూడా విషయాల టిక్ 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 కొట్టుకునే గుండె ఏమవుతుంది, దరేమని ఆగిపోయింది. నీ ఎమోషన్ ఎవరికి తెలియదు ఎందుకు నీ గుండె ఆగిపోయిందో. నువ్వు అనుకుంటున్నావేమో ఎందుకు నీ గుండె ఆగిపోయిందో నీకు తెలియదు. ఎందుకు నీ గుండె ఆగిపోయిందో నీకు తెలియదు. నువ్వు తెలుసుకునే లోపే నువ్వు రాలిపోతావు. నీ స్థానం ఏంటో ఏ గుట్టలోనో మట్టిలోనో లేకుంటే తీసుకెళ్ళి ఏ నొప్పుల్లోనో కాలుస్తూ ఉంటారు. అరే నువ్వు నీలో ప్రాణం ఉంటే నేను అలా కాలుస్తుంటే ఎలా ఉంటుంది నీ స్థితి? ఎప్పుడన్నా ఊహించావా? అయ్యో నీలో ప్రాణం ఉన్నప్పుడు నేను కాలిస్తే ఎలా ఉంటుంది ఆ స్థితి? కానీ నువ్వు రాలిపోయావు కదా, ఇక నీకు తెలియదు. కానీ నువ్వు జంతువు చూసే తీర్పులోకి, ఆ తీర్పులో నేను తీసుకెళ్ళి ఆ నిత్య నరకాగ్నిలో వేస్తే ఆ దినాన నీ ఆత్మ కేకలేస్తూ ఉంటుంది. అయ్యో 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 ఆకాశంలో తిరుగుతున్నా ఇదిగో దేవుని దూత కేకలేస్తుంది. అయ్యో 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 ఎంత శ్రమ వచ్చింది భూలోకానికి, ఎంత శ్రమ వచ్చింది వీడికి, ఎంత శ్రమ వచ్చింది దీనికి. అయ్యో 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 నిన్నటి దాకా బాగానే ఉన్నాడే, రాత్రి బాగానే తిన్నాడమ్మా, బాగానే పడుకున్నాడు. అయ్యో 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 ఏమైంది? నువ్వు అనుకుంటున్నావు కదా నాకేం కాదని. జాగ్రత్త. అయ్యో అయ్యో అని ఆ పరలో అక్కడి నుంచి ఆకాశం నుంచి దేవదూత కేక వేస్తుంది. అయ్యో 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 మనుషులారా, అయ్యో 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 ఏమి శ్రమ, ఏమి శ్రమ, ఏమి శ్రమ. బాగానే ఉంది, డ్యూటీకి వెళ్తున్నాం, మంచి జీతాలు వస్తున్నాయి, భలే సంపాదించుకుంటున్నాం, మంచి స్థితిలో ఉన్నాం, 4-5 బాడీ గార్డులు ఉన్నారు, ముందు 10 కార్లు వెనక 10 కార్లు వస్తున్నాయి. నువ్వు 100 ఎకరాల స్థలంలో నువ్వు ఇల్లు కట్టుకుని జీవించిన దీనికమాశ్చర్యకి లక్షణ. నిన్ను తప్పించువాడు ఎవడో లేడు. అదిగో అక్కడి నుంచి దేవదూత కేక వేస్తుంది. ఏమని? అయ్యో 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 వీడేంటో బందోబస్తు చేసుకున్నాడు, అయ్యో అయ్యో వీడు చూడు ఏమైపోయాడు, అయ్యో వీడి శవాన్ని కుక్కలు బెక్కదింటున్నాయే, వీడిని పాతేస్తే వీడి శవాన్ని తవ్వి కుక్కలు బెక్కదింటున్నాయి. ఈ వరష్టాల ఆకాశం నక్కలు బెక్కదింటున్నాయే, వీడు ఎక్కడికి వెళ్తే అక్కడే పడి చచ్చిపోయాడే, వీడు సచ్చిన సంవత్సరాలు భయంకరం. అయ్యో 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 నువ్వు అనుకోవచ్చు, ఆహా నేను బాగున్నాను, నా బిడ్డలు బాగున్నారు, మా కుటుంబం బాగుంది, మా బంధువులు బాగున్నారు. ఏ ఆశారా భవిష్యత్ ఆకాశాలు. ఎందుకు యేసుక్రీస్తు వారు చనిపోయారో తెలుసా? నీవు బాగుండాలని, నీ స్థితి బాగుండాలని, నువ్వు దేవుని బిడ్డగా ఉండాలని, నువ్వు యథార్థవంతుడిగా సత్యవంతుడిగా నీ జీవితకాలం పెరగాలని. ఆయన నీ కొరకు కొట్టబడ్డాడు, నీ కొరకు తన రక్తమును కాల్చాడు, తన ప్రాణములు పెట్టి మళ్ళా తిరిగి తీసుకుని లేచి ఇదిగో నిత్య రాజ్యంలో నీ కొరకు గొప్ప సీటును ఏర్పాటు చేసినాడు. ఈ ఆ రాజ్యంలోకి వెళ్ళి ఆయనతో పాటు కూర్చోవాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఇంకా గ్రహించాం లేదా? ఇంకా గ్రహింపలేదా? ఈ లోకంలో అపవిత్రులు, భ్రష్టులు, నరహంతకులు, మోసగాళ్ళు, మాయగాళ్ళు, అనేక సార్లు అద్భుతాలు చేసేవారు. వీళ్ళందరూ ఈ బొడుకాశర ఆ నిత్య నరకాగ్నిలో ఉంటారు. దూరికాశల నువ్వు తెలియని దాన్ని ఆరాధిస్తున్నావు. శరమకాశల దేవుడు ఎవరో నీకు ఇప్పటికీ తెలియదు. శరమకాశల ఎప్పుడైనా గ్రహించావా? దీని విషయం ప్రతి మనిషి భూమి మీద ఉంటాడు. వాడు బాగా ఎండాకాలం అండి, దాన్ని బడి వెళ్తున్నాడు, ఏ సైకిల్ దొక్కుంటూ వెళ్తున్నాడో నడుచుకుంటూ వెళ్తున్నాడు, బాగా వడగాలేస్తుంది, బాగా దాహం వేస్తుంది, ఎక్కడ ఇల్లు కనపడలేదు, ఎక్కడ ఇటు అటు ఇల్లు కనపడతలేదు. ఆ రోడ్డు పక్కన ఎక్కడో పశువులను కాసుకుంటూ ఒక అతను చిన్న బాటిల్లో నీళ్ళు పెట్టి కూర్చున్నాడు. వీడు పడిపోవటం చూశాడు, పాపం దూరం నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి అరే చచ్చిపోతున్నాడు, గొట్టగొట్టలాడుతున్నాడు, చొక్క నీళ్ళు వేసాడు. అది గుంట మింగి లేచేమంటాడు, అయ్యా నీవు దేవుడిలాగా నన్ను బ్రతికించావయ్యా అంటావా లేదా? అంటారా లేదా? ఊరు దుస్తుడా ఎందుకు వచ్చి నోట్లో నీళ్ళు పోసామంటాడు ఎవడైనా? అయ్యా దేవుడు, ఆ దేవుడే యేసుక్రీస్తు, ఆయనే నీకు మేలు చేయవారు,
నిన్ను రక్షించువారు ఎవరు? పాపులను రక్షించడానికి యేసు క్రీస్తు ఈ లోకంలోకి వచ్చింది. ఇది నమ్మదగినది, పూర్వాంగీకారమైన మాట. చేయలేమైన కష్టం. ఎవడు నీ కొరకు మరణించినాడు? ఎవడైనా నీ కొరకు ప్రాణం పెట్టినాడా? ఎవడైనా నీ పాపం తీసివేసి యోగ్యత వలన ఎవడైనా చెప్పాడా పాపం రక్షించే అధికారం నాకుందని? యేసు చెప్పినాడు. యేసు మాత్రమే పాపం రక్షించే అధికారం కలిగిన దేవుడు. ఇక ఎంతకాలం దౌర్భాగ్య జీవితం జీవిస్తాం? ఎంతకాలం అపవిత్ర జీవితం జీవిస్తాం? ఎంతకాలం లోబడవల్ల జీవితం జీవిస్తాం? నీ కొరకు నువ్వు పొందవలసిన దెబ్బలు, నువ్వు పొందవలసిన శ్రమలు, అయ్యో నువ్వు అలాంటి నశింపు చావకూడదని, అలాంటి చావు చావకూడదు, ఎక్కడో దిక్కుమాలి చావు చావకూడదు, ఎక్కడో చచ్చిపోయి ఇదిగో నువ్వు కుక్కలు మిక్కునే స్థితిలోకి నువ్వు రాకూడదు. నేను చూసి అయ్యో 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 అని అరవక ముందే నీకు విడుదలిచ్చి వీరు మంచివారు, వీరు దీర్ఘాయుష్మంతులు అని నిన్ను అనులాగున చేయటానికి యేసు క్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆ సెలవులో రక్తము కాచినాడు. ఈలో శీలలాగ మార్చేసి మరొక మార్చేయలేదో కష్ట. ఆ సెలవులో ఆయన కాచిన రక్తం ద్వారా, ఆ రక్తం వలన మనకు విడుదల కలిగి ఆయన బిడ్డలుగా మనము జీవించగలుగుతున్నాము. హల్లెలూయా. ఈ భవిష్యలే కష్ట, ఈ గొప్ప భాగ్యం నీకు కలగాలని దేవుడు చూస్తున్నాడు. నీ విషయాలు ఎందుకు ఇంకా విధేయంగా ఉంటావు? ఈ భాష ఇప్పుడు యేసు దగ్గరికి ఇప్పుడు నువ్వు ఎంత దుర్మార్గుడైనా సరే, ఎంత పాపివైనా, ఎంత నరహంతుడైనా, ఎంత చెడ్డవాడైనా, ఎన్ని తప్పులు చేసినా కరెక్ట్ జీసస్ చేయడం కష్టం. నీ కొరకు చిందించిన రక్తంతో నిన్ను కడిగి పవిత్రుని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కిరి వర్షాలకి వర్షం. ఇప్పుడు నిన్ను తగ్గించుకుని ఆయన దగ్గర రావడానికి సిద్ధంగా ఉన్నావా? కి వర్షాలు నిన్ను ప్రేమించిన దేవుడు ఆయన సొగసైన రూపమైన లేకుండా నువ్వు సొగసవంతుడివి, నువ్వు రూపవంతుడిగా నేను చేయటానికి 10,000లో ఆశిస్తున్నాడు. ఏ స్థితిలోకి వచ్చాడంటే రూపము లేని వాని స్థితిలోకి. నా ప్రియులు దౌడవన్నాడు, రక్తవరుడు, 10,000లో ఆశిస్తున్నాడు. ఆస్తుందాడు ఇప్పుడు ఎలా ఉన్నాడండి? స్వరూపమైనను సొగసైన జీవశాల. ఎందుకు ఎవరికష్టం వీళ్ళు ఊరక భాష అయినా ఆయన ఏం తప్పు దోషం చేశారా? ఆయన ఏం చేస్తారని సెలవేయబడ్డారు. ఈ లోకంలో మానవులందరూ చేసిన తప్పిదములను క్షమించి విడుదల కలుగజేసి నిన్ను రక్షించాలని, నీకు స్వరూపము సొగసిచ్చి, నిన్ను ఆశీర్వదించి, నిన్ను ఆరోగ్యవంతునిగాను లోకంలో మంచి స్థితిలో ఉంచాలని ఆయనకు ఆయన తగ్గించుకొని నీ వర్షాలకు నోరు తెరవకుండా మన పాపముల కొరకై ఆయన తన ప్రాణములు పెట్టాను. హల్లెలూయా. ఈ వర్షాలు ఎన్నడన్నా నువ్వు ఆలోచించావా? ఎన్నడన్నా ఆలోచించావు? ఈ వర్షాలకి ఆశ ఎన్నడన్నా ఆలోచించావు? ఆయన ఆ విధంగా రక్తం కార్చి నీకు ప్రాణం పెడితే అయ్యో నన్ను అమితంగా ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు ఈ ప్రపంచంలో, ఈ భూలోకంలో నన్ను అమితంగా ప్రేమించే ఆయన ఉన్నారు. ఆయనే సర్వాంతర్యామి అయిన దేవుడు. ఆయనే నా అండ, ఆయనే నా కోట, ఆయనే నా ఆశ్రయము, ఆయనే నన్ను రక్షించువాడు, ఆయనే నాకు దుర్గము. అలాంటి ఆయన నేను విడిచిపెట్టి ఎందుకు పనికి మన దాని వైపు నేను పరిగెత్తాలి? ఎందుకు లోకం వైపు పరిగెత్తాలి? ఎందుకు చెడు వైపు పరిగెత్తాలి? ఎందుకు పాపం వైపు పరిగెత్తాలి? ఈ కళాశాలక నిబోల్షబలావాసన ఎన్నడైనా నిన్ను నీవు ఒక్కసారి విమర్శించుకుని నువ్వు పడుకుని కళ్ళు మూసుకుని ఆలోచించు. ఈ వర్షాల ఈ రాత్రి కాలంలో నువ్వు పడుకో, నిజమైనప్పుడు ఒక్కసారి ఈ మాటలను జ్ఞాపకం చేసుకో, నీ హృదయంలో ధ్యానించు. శోభ చేయగల కష్టం నేను ఈ రాత్రే దర్శిస్తాడు ఆయన, నేను ఈ రాత్రే దర్శిస్తాడు. చీరి వర్షాల కష్టం. ఇదిగో దౌడవన్నుడు, రత్నవుడు, 10,000 అతిసుందాడు, స్వరూపం లేకుండా పోయినవాడు ఈ రాత్రి కాలంలో నీకు కనపరుచుకుంటాడు. ఆయనే వచ్చి నీకు కనపరుచుకుంటాడు. ఆయనే వచ్చి నిన్ను ప్రేమతో నా కుమారుడా అని నిన్ను ఊరుతూ ఉంటాడు. నా కుమారుడా నిన్ను హత్తుకుంటాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా చెల్లి అని నిన్ను హత్తుకుంటాడు. చీరి వర్షాల వరకష్టాల. ఎంత గొప్ప భాగ్యము నీకు, ఎంత గొప్ప భాగ్యము. ఇలాంటి భాగ్యాన్ని మనుషులు పాడు చేసుకుని ఎంతకాలం అవిధేయమైన స్థితిలో ఉంటారు. కీశుబులు ఇంటి వర్షాల
ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎందుకు ఆయన నా కొరకు ఇంత ప్రయాసపడ్డాడు? కేవలము నా పాపం నుంచి విడుదల కలుగు చేయడానికి, నా దోషం నుంచి విడుదల కలిసి వర్షాలు అధిక వర్షం. ఎవడో ఏదో చేస్తే, ఎవడో ఏదో మాట్లాడితే పాపములు పోవు. ఈ లోకంలో పాపిస్తైనా, ఏ పాపిస్తోడైనా సరే, ఈ లోకంలో వాళ్ళందరూ పాపిస్తోళ్లే. ఈ పాపిస్తోడు ఎవడు మాట్లాడినా పాపం పోదు, పాపం పోదు. పరిశుద్ధులైన దేవుడు మాట్లాడితేనే పాపము. ఎవడో ఏదో చదివితే, ఏదో మాట్లాడితే నీ పాపాలు పోవు. జాగ్రత్త. ఓ అసలు నీ పాపంలో ఎన్నడు పోవు. నీ పాపాలు పోవాలంటే పరిశుద్ధులైన దేవుడు నేను క్షమించాను అంటేనే నీ పాపాలు. పాపలు రక్షించే అధికారము యేసు క్రీస్తు వారికి ఒక్కరికే ఉంది. ఈ లోకంలో ఏ వ్యక్తి అయినా సరే, ఎవరైనా సరే, ఎలాంటి వాడైనా సరే మోక్షంలోకి వెళ్ళాలంటే యేసునే వెంబడించాలి. యేసు తప్పితే మోక్ష రాజ్యానికి మార్గమే లేదు, లేదు, మార్గం లేదు. ఎవడు వెళ్ళలేడు. ఎవడో తన పెద్ద కొడుకు ఇంకోడు ఎవడో తలకొని పెడితే వాడు వెళ్ళడం మోక్షానికి. వాడు దెయ్యం ఎక్కడెక్కడైనా తిరుగుతూ ఉంటాడు. ఎవరు వెళ్తారో తెలుసండి? ఎవరు యేసు రక్తంతో కడగబడి ఆయన ఆజ్ఞను అనుసరించి జీవిస్తాడు, ఆయన బాటలో నెమరు వేస్తూ ఆయనలోనే జీవిస్తాడు, వాడు మాత్రమే దేవుని రాజ్యంలోకి, మోక్షంలోకి వెళ్ళగలడు. నువ్వు కోట్లు ఇచ్చినా, నువ్వు లక్షలు పంచినా, ఊరికి అందరికీ అన్నదానం చేసినా, వెనకబడిన దానివల్ల నువ్వేం మోక్షంలోకి వెళ్ళలేవు. నువ్వేదో చేస్తే దేవుని రాజ్యంలోకి మోక్షంలోకి వెళ్తున్నావు అంటే అది ఒట్టి మాట, నమ్మదగ్గ మాట కాదు. మనుషులు బూటకపు మాటలు చెప్పి, మనుషులు మభ్యపెట్టి, ఏయో చెప్పడాన్ని బట్టి మనుషులు వక్ర మార్గంలో వెళ్ళిపోతున్నారు. అసలు మార్గాన్ని విడిచిపెట్టారు, సమాధాన మార్గాన్ని విడిచిపెట్టారు, శాంతి మార్గాన్ని విడిచిపెట్టారు. అపవిత్ర మార్గము, మనుషులు పోనల్లని మార్గము, మనుషులు పోనల్లని మార్గములో మనుషులు పోతున్నారు. ఇది నాన్న ఎవరి మాట విని వెళ్తున్నారు? జాగ్రత్త, జాగ్రత్త. ఒకనొక దిన నువ్వు నిత్య నరకాగ్నిలోకి వెళ్తావు, నిత్య నరకాగ్నిలో వెళ్తాను. మనందరం ఈ లోకంలో ఆడెవడో ఏదో చెప్పాడండి, అందరూ వచ్చి పరిగెత్తుకుంటే వెళ్తారు. ఎట్లా ఉండాలండి? ఎట్లా మనందరము గొర్రెల వలె త్రోవ తప్పితిని, దారి తెలియట్లా మనకి. అరే ఇక్కడ దిగితే దూకితే ఇక్కడ నేను కింద పడిపోతానే, గమనం లేదు. ఇది మెట్లు ఉన్నాయి, దిగెళ్ళాలి. గొర్రెలాగా మందలు కలిసి వస్తున్నారు, వెళ్ళి నరకంలో గాలిపోయి మందలుగా వస్తున్నారు. అయ్యో ఇంకా జ్ఞానం లేదు, ఇంకా జ్ఞానం లేదు. ఓ గ్రంథాలు ఘోషిస్తుంటే, గ్రంథాలు తెలియజెప్తుంటే అది నా గ్రంథం కాదు కదా. ఎవరి గ్రంథం అది? నీ కొరకే ఆ గ్రంథం ఉన్నది, నీ కొరకే పరిశుద్ధ గ్రంథం ఉన్నది. నేను విడుదల చేయటానికి, నీకు మార్గం చూపి, నీకు పవిత్రమైన స్థానం ఇచ్చి ఆ మోక్షంలో నేను చేర్చాలనే గ్రంథం ఉన్నది. కానీ గ్రంథం అనుసరించక, అది మాది కాదు, వాళ్ళది. ఎవరాళ్ళు? ఎవడబ్బా సొత్తు కాదు, ఇది అందరి సొత్తు, అందరి సొత్తు, అందరి సొత్తు. ఎవరిది ఇది సొత్తు అనుకోవటానికి వీల్లేదు. మానవులందరినీ ఆయన ప్రేమించినాడు, మనుషులందరినీ ప్రేమించినాడు. మనుషుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అందుకే మనుషుల కొరకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. నిన్ను నన్ను రక్షించి మనల్ని పవిత్రంగా చేసి, ఆయన బిడ్డలుగా చేసి, ఆయనలో ఎదగ చేయాలని ఆయన వచ్చినాడు. అయితే మనం ఏం చేస్తామంటే, మన ఇష్టం వచ్చిన త్రోవల్లో మనం వెళ్ళిపోతున్నాం. ఎవరికి ఇష్టమైంది ఏదో అటు వెళ్ళిపోతాం. ఆడే మా తాత చెప్పాడు, మా ఊరోళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు అని చెప్పి ఎవడు ఇష్టమైన మార్గంలో వాడు వెళ్ళిపోతాడు. ఎవడు ఇష్టం వచ్చిన మార్గంలో వాడు వెళ్ళిపోతున్నాడు. ఎవరికి జ్ఞానం లేదు, ఎవరు ఆలోచించట్లేదు. ఆ రాయబడింది, మనమందరం గొర్రెల త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవను యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను. తండ్రి, మన దోషాలన్నిటినీ యేసుక్రీస్తు వారి మీద మోపాడు. త్రోవ తప్పిపోతున్నా, అయినా నీ దోషాలు తీసివేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ దోషాన్ని ఆయన మీద మోపాడు. నువ్వు త్రోవ తప్పావు, గురిలాగా వెళ్ళిపోతున్నావు. అసలు నీకు తెలియదు. అపోస్తుడైన పౌలు అంటాడు, మీరు మీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధిస్తున్నాం. వీరి వర్షాలు దేనిని ఆరాధిస్తున్నాం? ఆరాధించేది నీకు ఏం మేలు చేసింది? ఆరాధించేది నీకు రక్షణ ఇచ్చిందా?
ఆరాధించేది నీకు రక్షణ ఇవ్వగలుగుతున్నదో, ఆరాధించేది నిన్ను మోక్ష మార్గంలో నడిపించగలదా, ఆరాధించడానికి పాపము క్షమించే అధికారం కలదా? ఏదో పంతాలు పట్టింపులు కాదు, న్యాయము కావాలి. మానవుడికి యథార్థత, సత్యము కావాలి. ఆ సత్యము, యథార్థత ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది. ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి దీని కొరకే తండ్రి తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తుని ఈ లోకంలోకి మన కొరకు, నీ కొరకు, నా కొరకు పంపించాడు. ఆ పరిశుద్ధతను బట్టి, ఆయన క్షమించి ఇచ్చే అధికారమును బట్టి మనం ఈ లోకంలో ఆయన బిడ్డలుగా మనగలుగుతున్నాం. ఆయన ఈ లోకంలో ఉన్నంతకాలం ఆయన మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఎన్నడూ నోరు తెరవలేదు. అన్ని దెబ్బలు కొట్టినా నోరు తెరవలేదు. వెనక నుంచి బూటు కాలుతో తనినా నోరు తెరవలేదు. ఆయన తలకు ముళ్ళ కిరీటం కొడుతున్నా నోరు తెరవలేదు. చేతులకు మేకులు కొడుతున్నా నోరు తెరవలేదు. కాళ్ళకి మేకులు కొట్టినా నోరు తెరవలేదు. ఆఖరికైనా తండ్రి, నేను వచ్చిన పని అయిపోయింది, నా ఆత్మ నీ చేతికి అప్పచెప్తున్నాను చెప్పి తలవాల్చాడు. ఆయన ఎప్పుడు తలవాల్చాడు? ఓ ఆకాశం ముందు పెద్ద భయంకరమైన చీకట్ల కమ్ముకొచ్చేసింది. చీకటి, ఓ భూమి ఒడిగిపోయింది, గజ్జలాడిపోయింది. భూకంపం, పెద్ద భూకంపం వచ్చింది. దేవాలయం తెర నడిమికి చిరిగారు. పర్వతాలు వణిగిపోతున్నాయి, పర్వతాలు గజ్జలాడుతుంది. ఆయన శక్తివంతులైన దేవుడని, ఆయన మహోన్నతులైన దేవుడని రుజువు ఏంటంటే పర్వతాలు వణుగుతున్నాయి, పర్వతాలు బద్దలైపోయి. సూర్యుడు వెళ్ళి దాక్కున్నాడు, కనపడతలేదు. అంధకారం అయిపోయింది, లోకమంతా అంధకారం అయిపోయింది. చూచిన వాళ్ళు అంటున్నారు, ఆయన కొట్టిన వారు, ఆయన పొడిచిన వారు, అక్కడ ఉన్నవారు అందరూ అంటున్నారు, అమ్మో ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా దేవుని కుమారుడు. అంతా చేసి ఆయన చంపేసి ఇప్పుడు ఏమంటున్నారు? ఆయన నిజముగా దేవుని కుమారుడు. మరి ఈ దినం నువ్వేమంటున్నావు? నువ్వు ఇప్పుడైనా, ఈ దినమైనా సరే, ఈ క్షణంలోనే ఆయన దేవుని కుమారుడని విశ్వసించి నీ పాపంలో, దోషంలో ఆయన నేను పవిత్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన బిడ్డగా చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మార్గంలో నేను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన వంటి వాడిగా నేను తీర్చిదిద్దాలని ఆయన చూస్తున్నాడు. అలాంటి భాగ్యం నీకు కావాలంటే మనందరం మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలను దేవుడు ఆశీర్వదించి మీ హృదయంలో భద్రపరచునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రేమైన బిడ్డలారా, అందరూ నోరు తెరవండి. నోరు చేసి, నిజమే ప్రభువా, నేను భయంకరమైన పాపని, నా పాప దోషములు క్షమించండి, నా అపరాధములను క్షమించండి. మీరు నా కొరకు ఈ లోకంలోకి వచ్చి ప్రభువా, మీరు శిలువ మరణం నొంది ప్రభువా, నా కొరకు ప్రాణం పెట్టిన మహోన్నతుడా మీకు వందనాలు, శక్తివంతుడా మీకు వందనాలు. ఇప్పటికైనా నమ్ము ఆయన్ని, ఇప్పటికైనా ఆయన వెంబడించు, ఆయన బిడ్డగా జీవించు. పరిశుద్ధ మార్గము, సత్య మార్గము, నిత్య మార్గము, ఆరోగ్యకరమైన మార్గము, క్షేమం ఉండే మార్గాన్ని నువ్వు వెంబడించు ప్రియుడా, సహోదరుడా, సహోదరు. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల ప్రభువా, మహోన్నతుడా, మీ ఘననామను బట్టి మీకు వందనాలు. మీ శక్తితో, బలంతో నన్ను మమ్మల్ని నింపండి. నాతో మాతో మాట్లాడిన రాజా, మీ శక్తిని రానియండి, మీ బలమును రానియండి ప్రభు, మీ కరుణను రానియండి. మీరంతా మీ ప్రియ కుమారులు, కుమార్తెలు ప్రభు. విరిసిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వీరి హృదయంలోకి మీ వాక్యం వెళ్ళాలి ప్రభు, వీరు గ్రహించాలి ప్రభు. వీరు ఏదో మాటలుగా వింటాం కాదు కానీ ప్రభు, వీరి హృదయంలోకి చొచ్చుకు వెళ్ళేటట్టు మీ కృపను దాయించి మీ శక్తితో, బలంతో వినింపండి. వీరికున్న ప్రతి రోగం నుంచి, తెగుల నుంచి విడుదల కలిచేయండి. వీరికున్న శోధన నుంచి విడుదల కలిచేయండి. వీరికున్న కష్టాల నుంచి విడుదల కలిచేయండి. అన్నిటికంటే ముఖ్యం, వీరి పాపములను పరిహరించండి ప్రభా. మీ శిలువ కార్చిన రక్తంతో వీరి పాపములను పరిహరించండి. మీ రక్తంతో వీరిని కడగండి ప్రభా. వీరు నోరు తెచ్చి, ప్రభువా నేను పాపిని ఒప్పుకుని ఒప్పింపజేయ ఆత్మను వీరి మీద కృమ్మరించండి. పరిశుద్ధాత్మదేవ ఒప్పింపజేయ ఆత్మను కృమ్మరించండి. మీ శక్తితో, బలంతో నింపండి. ఈ బిడ్డలందరినీ దీవించండి. ఈ దినం నుంచి మీ బిడ్డలుగా జీవించడి వారిగా చేయమని మీ శక్తితో, బలంతో నింపి సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందుకోమని బిడ్డలందరి చుట్టూ మీ కాపుదల ఉంచమని యేసు నామమున ప్రార్థించున్నాము తండ్రి. ఆమేన్.